దేవరా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. సో మరి అసలు ఈ సినిమా ఇంకా రిలీజే కాలేదు అనే విధంగా చూసుకుంటే, రిలీజ్ కాకముందే అసలు ఫస్ట్ డే కలెక్షన్ గురించి మాట్లాడుతున్నారేంటి పిచ్చోడాన్ని అసలు అందరూ కూడా అనుకుంటారు. కానీ మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సుమారుగా 6 సంవత్సరాల తర్వాత దేవరా సినిమా అంటే ఎన్టీఆర్ నుంచి సింగిల్గా చేసిన సినిమా రాబోతుంది. సో మరి 6 సంవత్సరాల క్రితం చూసుకుంటే త్రివిక్రమ్ కాంబినేషన్లో అరవింద సమేత సినిమా వచ్చింది. సో ఆ తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత RRR వచ్చింది. అది మల్టీ స్టారర్ సినిమా. సో మరి ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇది సింగిల్గా రాబోతున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దేవరానే. సో మరి ఈ సినిమా కోసం ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ అయినప్పటికీ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క లెవెల్లో ఒక ట్రెండ్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సో దావూదీ సాంగ్ అయితే రిలీజ్ అయిన 24 గంటల్లోనే 27 మిలియన్లకు ఇంకా ఎక్కువగానే వ్యూస్ సాధించింది. అంటే ఇప్పుడు ఈ సాంగ్స్ పరంగానే ఇంత హైప్ క్రియేట్ అవుతుంటే మరి ట్రైలర్ కూడా రేపు ట్రైలర్ కూడా రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. సో మరి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకే విధంగా ఉంటుంది, ఆ ట్రైలర్ కోసం అయితే ఇంకా ఏ విధంగా ఎదురు చూస్తున్నారంటే ఒక దేవుడు వస్తే ఏ విధంగా మనము కళ్ళల్లో కాయలు కాసుకొని ఎట్లా ఎదురు చూస్తూ ఉంటాం, ఆ విధంగా అయితే ఈ దేవరా ట్రైలర్ కోసం అయితే ఇంకా ఎక్కువగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి ఆ ట్రైలర్ పక్కన పెడితే ఈ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా అక్కడ ఈ ఏవైతే 3 సాంగ్స్ రిలీజ్ అయినాయో ఆ సాంగ్లలో ఒక్కొక్క సాంగ్లో ఒక్కొక్క విధంగా మనకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందరినీ కళ్ళ విందు చేశాడు. ఒక విధంగా అంటే రొమాంటిక్ ఫ్యాన్స్ని హట్ చేశాడు, అండ్ మాస్ సాంగ్స్ని టచ్ చేశాడు, ఒక విధంగా సెంటిమెంట్ లేకపోతే థ్రిల్లర్ ఇవన్నీ అన్నింటినీ కూడా టచ్ చేస్తూ ఆయన మాత్రం మన ముందుకు వస్తున్నాడు. సో ఒక విధంగా చూసుకుంటే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సులువుగా ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం 100 crores ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది అని దివ మీద ఉంటున్నట్టు తెలుస్తుంది. సో మరి ఏ విధంగా అంటే ఇప్పటికే RRR కావచ్చు అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి కావచ్చు, సో అవి 1 డే కలెక్షన్స్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఏ సినిమా కూడా సాధించిన లెవెల్లో అయితే 1 డే కలెక్షన్స్ సాధించాయి. సో రీసెంట్గానే కల్కి మూవీ మనం చూసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే ఆ సినిమాకి 1200 కోట్లకి ఎక్కువగానే సాధించింది. సో మరి ఆ సినిమాని కూడా ఈ సినిమా సులువుగా టచ్ చేస్తుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఈజీగా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి సుమారుగా ఓన్లీ ఈ సినిమా కోసం 2.5 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఫ్యాన్స్ ఇంతగా వెయిట్ చేయించి అసలు మాకందరికి కూడా ఒక విధంగా చూసుకుంటే మా మనసులో ఆనందం ఏ విధంగా ఉప్పొంగుతుంది, ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుంది అనే విధంగా కూడా అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో రేపు మాత్రం ఈ దేవరా సినిమాకి సంబంధించి ట్రైలర్ మనందరి ముందు కూడా రాబోతుంది. సో మరి 27కి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. మరి ఏ విధంగా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి అయితే ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా ఇలా ఫ్యాన్స్ అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే ఆయనకి ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా 100 crores అనేది ఒక ఈజీగా దాచిపోతుందని అందరూ కూడా తెలుసు. సో మరి ప్రభాస్ విషయంలో కావచ్చు, మిగతా ఏ హీరో విషయమైనా కావచ్చు. సో అంటే మీ హీరోస్కి ఈ విధంగా ఉంది, మరి మా హీరో వస్తున్నాడు ఇప్పుడు 27కి వస్తున్నాడు, ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం ఖచ్చితంగా 100 crores ఈజీగా అంటే అతి ఈజీగా దాటిపోతున్న విధంగా అయితే అందరూ చాలా ధీమాగా ఉన్నారు దేవరా సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో మరి చూస్తూ ఉండాలి 27కి అసలు ఈ సినిమా ఏ విధంగా అంటే ఒక విధంగా చూసుకుంటే శుక్రవారం రోజు midnight 1 o'clock ఈ సినిమాకి సంబంధించిన షోస్ అన్నీ కూడా థియేటర్లు ఆల్ ఓవర్ థియేటర్లు అన్నింటిలో కూడా రిలీజ్ కాబోతుంది. సో మరి ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ కోసం కూడా కొట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే సో మరి ఈ సినిమా ఈజీగా 100 crores దాటుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే చూడాలి మనం అసలు 27కి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, టాక్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని.